ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనకి ఈరోజు ఒక స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్లో కొన్ని ఫ్లాట్స్ అయితే మనకి సేల్కి వచ్చాయండి. ఇది వచ్చేసి మనకి మణికొండ లొకేషన్లో ఉంటుంది. సో ఈ మణికొండ లొకేషన్లో మనకి సుధీష డింపుల్ వ్యాలీ అని చెప్పేసి మనకి డాలర్ హిల్స్ అనే ఒక లేఅవుట్ ఉంటుందండి. సో డాలర్ హిల్స్ లేఅవుట్కి ఆనుకొని ఉంటుంది ఇది. సో మనకి ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ వీళ్ళు వచ్చేసి ఒక 1000 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఈ యొక్క అపార్ట్మెంట్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సో ఈ ఫ్రంట్ కనపడేటువంటి రోడ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అండి. సో ఈ రోడ్ వచ్చేసి మనకి డాలర్ హిల్స్కి వెళ్తుంది. సో ఇది వచ్చేసి మనకి మణికొండలో మనకి షేక్పేట్ మెయిన్ రోడ్, షేక్పేట టు నార్సింగ్ వెళ్ళేటువంటి మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందండి ఇది. సో నేను మీకు ఎంట్రన్స్ వ్యూ అయితే చూపిస్తున్నాను. మనకి మధ్యలో అటువైపు ఇటువైపు మనకి మధ్యలో వచ్చేసి ఇదంతా కూడా మనకి ఫ్రీ స్పేస్ వదిలిపెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ మనకి 6 ఫీట్ అయితే వదిలిపెట్టారు. సో ఇప్పుడు మనం మన మెయిన్ రోడ్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తున్నామండి. సో వీళ్ళు వచ్చేసి ఇందుట్లో మనకు ఎమ్యూనిటీస్ కూడా చాలా బాగా ఇస్తున్నారండి వీళ్ళు. సో ఇదంతా కూడా మనకి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ మనకు ఒక 1000 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఈ యొక్క అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి G+6 అండి. సో మనకి కాంపౌండ్కి కన్స్ట్రక్షన్ చేసేటువంటి బిల్డింగ్కి మధ్యలో ఆల్మోస్ట్ మనకి 8 ఫీట్ వరకు కూడా బఫర్ తీసుకోవడం జరిగిందండి. సో మనకి ఒక హెచ్ఎండి అప్రూవల్ అపార్ట్మెంట్స్ ఎలా అయితే డెవలప్మెంట్ చేశారో అలా డెవలప్మెంట్ చేశారండి ఈ యొక్క ప్రాజెక్ట్ని. సో ఇది వచ్చేసి మనకి G+6 అండి. మనకి 1350 SFT. మనకి ఈచ్ ఫ్లోర్ వచ్చేసి 4 ఫ్లాట్స్ వచ్చాయండి. సో 2 ఫ్లాట్స్ వెస్ట్ ఫేసింగ్ అండ్ 2 ఫ్లాట్స్ ఈస్ట్ ఫేసింగ్ ఇచ్చారు. సో మనకు ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ ఇక్కడ కింద ఇస్తున్నారండి. కార్ పార్కింగ్, CCTV సర్వైలెన్స్, సెక్యూరిటీ, దాంతోపాటు మనకు లిఫ్ట్ ప్రొవిజను, సో దాంతోపాటు మనకి పవర్ బ్యాకప్. సో ఇవన్నీ కూడా వీళ్ళు ఎమ్యూనిటీస్ కింద అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో నేను మీకు ఎంత పర్ SFT అనేది కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి మణికొండలో ఉంటుందండి, డాలర్ హిల్స్ కాలనీలో ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో మనకి ఇది చాలా దగ్గరగా షేక్పేట్కి, మనకి ఇటువైపు గోల్డెన్ టెంపుల్, మనకి అల్కాపూర్ టౌన్షిప్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి అపార్ట్మెంట్ అండి. సో నేను మీకు శాంపిల్ ఫ్లాట్ అయితే చూపిస్తాను ఈ వీడియోలో. సో నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉండి నేను మీకు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే చూపిస్తున్నానండి. మనకి రైట్ సైడ్ ఇది చూసుకుంటే మనకు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఉంటుంది. సో మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్కి ఇచ్చారండి. సో ఇది మనకి ఎంట్రన్స్ అండి. నేను మీకు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. 1350 SFTలో మనకి టోటల్ మనకి కన్స్ట్రక్షన్ వచ్చేసి చాలా క్వాలిటీతో వీళ్ళైతే కన్స్ట్రక్షన్ చేశారండి. సో మనకి ఇందుట్లో వీళ్ళు పూజా గది ఇచ్చారు, మనకి కిచెన్ ఏరియా ఇచ్చారు. సో దాంతోపాటు మనకి మనకి డైనింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది ఇందులో. సో పూజా రూమ్ అయితే సపరేట్గా ఇవ్వడం జరిగిందండి. సో మనకి వాష్ ఏరియా చూసుకుంటే కిచెన్ ప్రొవిజన్కి మనకు ఆనుకొని ఉంటుందండి మనకు వాష్ ఏరియా. సో ఇదంతా కూడా 1350 SFTలో మనకి G+6 ఫ్లోర్స్లో మనకి టోటల్ 24 ఫ్లాట్స్ అయితే ఇందులో వచ్చాయండి. ప్రజెంట్ మన దగ్గర సేల్కు ఉన్నటువంటి ఫ్లాట్స్ వచ్చేసి మూడు ఫ్లాట్స్ మాత్రమే సేల్కు ఉన్నాయి. మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్లో అయితే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో మనకి పక్కన కూడా ఇంకొక అపార్ట్మెంట్ ఉంది. సో మీరు ఇక్కడ కూడా చూసుకుంటే మనకి కింద చూసుకుంటే చాలా మనకి ప్రాజెక్ట్ బౌండరీకి అండ్ మన కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్కి కూడా మధ్యలో మంచిగా బఫర్ అనేది తీసుకోవడం జరిగింది ఫర్ వెంటిలేషన్ పర్పస్. సో మనకి ఏదన్నా మనకి షార్ట్ సర్క్యూట్ అయినా లేకపోతే ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా ఫ్రీగా ఎయిర్ అనేది పాస్ అవ్వడం కోసం వీళ్ళు బఫర్ తీసుకొని ఈ యొక్క ఫ్లాట్స్ని అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. సో కంప్లీట్ మనకి మెటీరియల్ కూడా చాలా హై క్వాలిటీతో వీళ్ళైతే కన్స్ట్రక్షన్ చేశారు. మనకి బ్రిక్స్ కానీ, స్టీల్ కానీ, రాడ్స్ కానీ, లేకపోతే మనకి అదర్ థింగ్స్ ఏవైనా కూడా మనకి వీళ్ళైతే చాలా కాస్ట్లీగా కొంచెం క్వాలిటీ మెటీరియల్తో వీళ్ళైతే కన్స్ట్రక్షన్ చేశారండి. కంప్లీట్ మనకి కింద వచ్చేసి మనకి మార్బుల్స్ అండి. సో మనకి చుట్టూ వీళ్ళు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ కూడా చాలా క్లియర్గా మనకి ఫ్యాన్స్ కానీ, మనకి బల్బ్స్ కానీ, లేకపోతే వీళ్ళు ఇచ్చేటువంటి పవర్ యూనిట్స్ కానీ, లేకపోతే స్విచ్ బోర్డ్స్ కానీ, సో అదర్ థింగ్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా అంటే హై ఎండ్ మెటీరియల్తో వీళ్ళైతే హై మెటీరియల్తో వీళ్ళైతే ఫిట్ చేయడం జరిగిందండి ఈ ప్రాజెక్ట్కి. సో ఇందుట్లో ప్రజెంట్ అయితే 3 ఫ్లాట్లు మాత్రమే సేల్కి వచ్చాయి. ఇది వచ్చేసి మణికొండ లొకేషన్లో డాలర్ హిల్స్ కాలనీలో ఉంటుందండి. సో మనకి 1350 SFTలో పర్ SFT వచ్చేసి 7000 పర్ SFT అండి. మనకి బ్యాంక్ లోన్ 80% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. ఎమ్యూనిటీస్ వచ్చేసి 5 lakh ఎమ్యూనిటీస్ అండి. సో ఓన్లీ త్రీ
ఫ్లాట్స్ మాత్రమే లెఫ్ట్ అండి. మనకు ఓన్లీ 3 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. సో రెస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లాట్స్ కూడా సోల్డ్ అవుట్ అయిపోయినాయండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. మనకి అల్కాపూర్ టౌన్షిప్కి, మనకి నార్సింగికి, ఇటు మనకి గచ్చిబౌలికి, నానక్రామ్గూడకి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్లో చాలా అవైలబుల్ మంచి ప్రైస్లో అయితే ఫ్లాట్స్ అయితే సేల్కి ఉన్నాయండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.